హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి వెజిటబుల్ కర్రీ చూపిస్తున్నానండి. పెరుగు వంకాయ. అన్ని కూరలకు తాలింపు వేసినట్లుగానే ఈ వంకాయ కూర కూడా ఈజీగా చేసుకోవాలంటే మనం కూడా తాలింపు వేసుకుంటాము. కొంచెం నూనె వేసి, తాలింపు గింజలు వేసి, ఎండుమిర్చి వేసి, ఆనియన్స్ వేస్తామండి. దాంట్లోనే పసుపు వేస్తాము. ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేస్తాము. వేసేసి ఆ ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉంటామండి. ఉప్పు కూడా వేసుకోవాలా. ఇవి ముందు మెయిన్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి అల్లం పేస్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలు కూడా వేస్తాము. ఇంకా అంతే, దీంట్లో ఏ నీళ్లు పోయకూడదండి. అయితే వంకాయ కూర ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తింటుండాలి ఏదో ఒక రూపంలో. ఎందుకంటే కూరగాయలన్నిట్లో కూడా వంకాయను రారాజు అని అంటారు. ఎందుకంటే వంకాయ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది. వంకాయ వలన చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ముఖ్యంగా దీంట్లో విటమిన్ B6, B12, అలాగే విటమిన్ ఈ విటమిన్, కే విటమిన్ అన్నీ దీంట్లో ఎక్కువగా ఉంటాయండి. ఫైబర్ ఉంటుంది. షుగర్ను లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. బీపీని కూడా తగ్గిస్తుంది. అసలు దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే వంకాయ కూరని చాలా రకాలుగా చేసి వాడుకుంటుంటాం మనం ఎక్కువగా. అయితే సింపుల్గా చేసుకునే వంకాయ కూర. మనము ఈ వంకాయ కూరలో కొంచెం టేస్టీగా ఉండాలి అంటే ఎప్పుడు మసాలాలు వేయకోకుండా పెరుగేసి చేసుకోవడం. అందుకే దీన్ని పెరుగు వంకాయ అంటారు. వంకాయలు వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం వేయాలా. దీంట్లో ఏమి మసాలాలు కూడా వేయకూడదండి. ఉప్పు, కారం, పసుపు అంతే. ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ వేసాము. ఈ రకంగా వంకాయను కొంచెం మూత పెట్టేసేసి మగ్గనివ్వాలండి. కొంచెం మెత్తగా మగ్గుతుంది వంకాయ, తొందరగా మగ్గుతుంది ఈ వంకాయ. కొన్ని వంకాయలు అయితే మగ్గవు, కానీ ఈ వంకాయలు చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. తర్వాత లాస్ట్లో పెరుగు వేయాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 2 స్పూన్ల పెరుగు వేసాము. తర్వాత మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు, మొత్తం 4 స్పూన్ల పెరుగు వేయండి. పెరుగు ఎంత వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కర్రీ టేస్ట్ వస్తుంది కానీ ఏమి కాదు. మంచి పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగే వేసుకోండి. పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు వేసుకున్నాక జస్ట్ ఒక 2 మినిట్స్ అండి, అంతే. చూడండి, అలా నూనెలాగా మనకు పైకి కనపడుతూ ఉంటుంది. అలా మగ్గిపోతానే ఆఫ్ చేసేయడమే స్టవ్. అంటే ఎప్పుడు మనం నూనె వంకాయ తర్వాత టమోటా వేసి చేసుకోవచ్చు, నూనె వంకాయ చేసుకోవచ్చు. అయితే ఈజీగా తొందరగా స్పీడ్గా అయిపోతుందండి ఈ కర్రీ. చాలా మంచిది కూడా. చెప్పాను కదా, ఎక్కువగా వంకాయ కూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.